పెట్రోల్, ఆయిల్ లాంటివి కనిపెట్టక ముందు శక్తి లేదా ఎనర్జీ కోసం మనం చాలా తక్కువ వనరుల మీద ఆధారపడేవాళ్ళం. పగలంతా సూర్యకాంతి ఉండటంతో పనులన్నీ సాఫీగా జరిగిపోయేవి. కానీ సూర్యుడు అస్తమించగానే జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించేది. అంతా చీకటిమయమైపోయేది. రాత్రిపూట వెలుగు కోసం కట్టెలు కాల్చడం, బొగ్గు మంటలు లేదా జంతువుల కొవ్వుతో చేసిన నూనెను వాడటం అప్పట్లో మామూలు విషయం. అయితే ఈ పద్ధతులు చాలా ఖరీదైనవి. పైగా ఆ దీపాలు త్వరగా ఆరిపోయేవి కూడా. 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం మొదలు వరకు యూరోప్ మరియు అమెరికాలో వేల్ ఆయిల్ అంటే తిమింగలం నూనెను అత్యంత విలువైన ఇంధనంగా భావించేవారు. మనుషులు విశాలమైన సముద్రాల్లోకి వెళ్లి ఆ తిమింగలాలను వేటాడి వాటిని చంపి వాటి శరీరం నుండి నూనె తీసేవారు. ఈ నూనెతో ఇండ్లలోని దీపాలు వెలిగేవి. నగరాల్లోని వీధులు కూడా కాంతితో నిండిపోయేవి. కానీ ఈ వెలుగు కోసం చెల్లించిన మూల్యం చాలా భయంకరమైనది. ప్రతి ఏటా వేల సంఖ్యలో తిమింగలాలు ప్రాణాలు కోల్పోయేవి. వాటి వల్ల వచ్చే నూనెతో ధనవంతుల ఇల్లు వెలిగిపోయేవి. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇంకా చీకట్లోనే కాలం గడపాల్సి వచ్చేది. మెల్లిమెల్లిగా తిమింగలాల సంఖ్య ఎంత తగ్గిపోయిందంటే ఈ పద్ధతిలో వెలుగుని పొందడం అనేది ఎంతో కాలం సాధ్యం కాదని అందరికీ అర్థమైపోయింది. 19వ శతాబ్దం మధ్యకాలానికి వచ్చేసరికి వెలుగు కోసం డిమాండ్ బాగా పెరిగింది. కానీ అదే సమయంలో తిమింగలం నూనె దొరకడం కష్టమైపోయింది మరియు దాని ధర ఆకాశాన్ని తాకింది. అప్పుడు మనుషులు ఒక కొత్త మార్గం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. చౌకగా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అందరికీ దొరికే ఒక కొత్త శక్తి వనరు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ అన్వేషణే మనిషిని క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోలియం యుగంలోకి నడిపించింది. ఆ అడుగుతోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. నిజానికి చమురు అనేది మనిషికి కొత్తేం కాదు. కానీ దానిలో దాగున్న అసలైన శక్తిని అప్పటి వరకు ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. వేల ఏళ్ల క్రితమే మనుషులు సహజంగా దొరికే తార్, న్యాచురల్ యాస్ఫాల్ట్ వాడేవారు. ఇల్లు కట్టడానికి, గోడలు బలంగా ఉండటానికి, ఇంకా పడవలు నీటిలో పాడవకుండా ఉండేందుకు దీన్ని పూతలా వాడేవారు. ఆ కాలంలో ఆసియా దేశాల వారు ఈ ముడి చమురును మందుల తయారీలో, మసాలా దినుసుల్లో, ఇంకా నిప్పు వెలిగించడానికి కూడా ఉపయోగించేవారు. అజర్బైజాన్ వంటి దేశాల్లో ప్రజలు వందల ఏళ్ల నుంచి భూమి పై పొరల్లో దొరికే నూనెను చేతులతోనే సేకరించేవారు. కానీ ఇవన్నీ చాలా చిన్న స్థాయిలో జరిగేవి. కానీ అసలు మలుపు 1846లో వచ్చింది. కెనడాకు చెందిన శాస్త్రవేత్త అబ్రహాం గెస్నర్ ఒక చరిత్ర సృష్టించారు. ఆయనే మొట్టమొదటిసారిగా కిరోసిన్ను కనుగొన్నారు. ఈ కిరోసిన్ను బొగ్గు మరియు నూనె నుండి తయారు చేశారు. ఇది చాలా త్వరగానే అందరికీ తక్కువ ధరలో సులభంగా దొరికే వెలుగు ఇచ్చే ఇంధనంగా మారిపోయింది. తిమింగలం నూనె కన్నా ఇది ఎంతో మేలని ప్రజలు గుర్తించారు. కిరోసిన్ రాకతో మనుషులు తిమింగలం నూనె మీద ఆధారపడటం తగ్గించారు. కానీ అసలైన విప్లవం 1859లో మొదలైంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని విజయవంతంగా తవ్వారు. అంతకుముందు వరకు భూమి పై పొరల మీద సహజంగా దొరికే నూనెను మాత్రమే సేకరించేవారు. కానీ చరిత్రలో మొదటిసారి యంత్రాల సహాయంతో భూమి లోపల నుంచి చమురు తీయడం సాధ్యమైంది. అప్పట్లో తవ్విన ఆ చిన్న బావే ఈరోజు మనం చూస్తున్న ఆధునిక ఆయిల్ ఇండస్ట్రీకి పునాది వేసింది. మొదట్లో ఈ నూనెను కేవలం కిరోసిన్ తయారు చేయడానికి, లాంతర్లు వెలిగించడానికే వాడేవారు. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ బల్బులు వాడుకలోకి వచ్చాయో ఇక కిరోసిన్ అవసరం తగ్గిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగింది. ప్రపంచాన్ని మార్చేసే సరికొత్త విప్లవం మొదలైంది. అదే ఇంజిన్లు మరియు మోటార్ వాహనాల ఆవిష్కరణ. కార్లు, బస్సులు వంటి వాహనాలు పెరగడంతో చమురు అవసరం మరియు దాని ధర ఒక్కసారిగా ఆకాశానికి చేరాయి. ఇప్పుడు చమురు అంటే కేవలం వెలుగునిచ్చే దీపం మాత్రమే కాదు, అది మెషిన్లు, కార్లు, ఓడలు మరియు విమానాలకు ప్రాణం పోసే శక్తిగా మారిపోయింది. అమెరికాలో డ్రిల్లింగ్ టెక్నాలజీ వచ్చాక ఆయిల్ రష్ మొదలైంది. అంటే ఎక్కడ చూసినా చమురు బావుల కోసం వెతకడం ఒక పిచ్చిలా మారిపోయింది. చూస్తుండగానే వందల కొద్ది బావులు తవ్వేశారు. కొత్త నగరాలు వెలిశాయి. అప్పటి నుండి చమురు అంటే కేవలం ఇంధనం కాదు, అది సంపద మరియు అధికారానికి గుర్తుగా మారిపోయింది. ఈ ఆయిల్ పిచ్చి మెల్లిమెల్లిగా రష్యా, వెనిజులా మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా పాకింది. అక్కడ భూమి అడుగున చమురు నిధులు భారీగా బయటపడ్డాయి. 20వ శతాబ్దం మొదలయ్యేసరికి పెట్రోలియం అనేది మన ఆధునిక నాగరికతకు ఒక లైఫ్ లైన్, జీవనాధారంగా మారిపోయింది. మనం ఇప్పటివరకు పొరబడినట్లు పెట్రోలియం డైనోసర్ల అవశేషాల నుండి రాలేదు. అది సముద్రంలోని ఆల్గే మరియు ప్లాంక్టన్ వంటి అతి సూక్ష్మ జీవుల వల్ల తయారైంది. ఈ చిన్న చిన్న జీవులు చనిపోయినప్పుడు వాటి శరీరాలు సముద్రం అడుగున పేరుకుపోయాయి. వాటి మీద మట్టి, ఇసుక పొరలు లక్షల ఏళ్ల పాటు ఒకదాని మీద ఒకటి పేరుకుపోతూ వచ్చాయి. భూమి అడుగున ఉండే విపరీతమైన వేడి, పైన పొరల వల్ల కలిగే ఒత్తిడి వల్ల ఆ జీవుల అవశేషాలు మెల్లిమెల్లిగా పెట్రోలియంగా మారిపోయాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ఈ చమురు తయారయ్యే ప్రక్రియ డైనోసార్లు పుట్టకంటే చాలా కాలం ముందే, అంటే దాదాపు 25 నుండి 36 కోట్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. మరైతే చమురుకి డైనోసార్లకి సంబంధం ఉందనే ఫేక్ న్యూస్ ఎలా వ్యాపించింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన మార్కెటింగ్ స్టోరీ ఉంది. 1930వ కాలంలో అమెరికాలో సింక్లేర్ ఆయిల్ అనే ఒక పెద్ద కంపెనీ ఉండేది. వారు తమ ఆయిల్ డ్రమ్ముల మీద ప్రచార చిత్రాల్లో లేదా యాడ్స్లో డైనోసార్ బొమ్మలను వాడటం మొదలుపెట్టారు. ఆ బొమ్మలు ఎంత పాపులర్ అయ్యాయంటే 1932లో ఆ కంపెనీ డైనోసార్నే తమ అఫీషియల్ లోగోగా పెట్టుకుంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లు, ప్యాకింగ్ కవర్లు, చివరికి పిల్లలు ఆడుకునే బొమ్మల మీద కూడా ఆ డైనోసార్ కనిపిస్తూ ఉండేది. దీంతో సాధారణ ప్రజలు ఆయిల్ అంటే డైనోసార్ల నుండే వస్తుంది అని బలంగా నమ్మడం మొదలుపెట్టారు. అలా ఒక కంపెనీ చేసిన యాడ్ ఒక పెద్ద అపోహగా మారిపోయింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆయిల్ డబ్బాల మీద, ప్రకటనల్లో బొమ్మల మీద ఉన్న డైనోసార్ ఫోటోలు ప్రజల మనసుల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలంగా నాటేశాయి. ఎంతలా అంటే ఇప్పటికీ చాలామంది ఆ అపోహనే నిజమని నమ్ముతూ ఉంటారు. ఈ నల్ల బంగారం, బ్లాక్ గోల్డ్ ఏ దేశం దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశానికి అంత ఎక్కువ సంపద, అంత ఎక్కువ పవర్ ఉంటాయి. చమురుకు ఉన్న డిమాండ్ మరియు దాని ధర కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల వందల కొద్దీ కొత్త బావులు తవ్వుతూనే ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద ఎనర్జీ కంపెనీలు అయితే కేవలం ఒక్క వారంలోనే కొత్త బావులను సిద్ధం చేసేస్తాయి. అయితే ఈ బావుల నుంచి నూనె తీయడం అంత తేలికైన పని కాదు. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ, చాలా సమయం, ఇంకా బోలెడంత డబ్బు ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఈ ముడి చమురు భూమి అడుగున సుమారు 1.5 నుండి 4 కిలోమీటర్ల లోతులో కోట్ల ఏళ్ల నాటి గట్టి రాళ్లలో ఉంటుంది. అంత లోతులో నుంచి దాన్ని బయటకు తీయడం అంటే మామూలు విషయం కాదు. భూమిలో ఉన్న క్రూడ్ ఆయిల్ను చేరుకోవడానికి వాడే డ్రిల్లింగ్ మెషిన్లు ఎంత పవర్ఫుల్ అంటే అవి భూమిని తొలుచుకుంటూ కిలోమీటర్ల లోతులోకి దూసుకుపోతుంటాయి. ఎంతటి కఠినమైన రాళ్లనైనా బద్దలు కొట్టుకుంటూ ఇవి కిందికి వెళ్తాయి. ఇది వినడానికి సులభంగా అనిపించినా నిజానికి చాలా ప్రమాదకరమైన పని. అంత లోతులో వేడి మరియు ఒత్తిడి, అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ విపరీతంగా ఉంటాయి. అక్కడ చేసే ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకమైన పేలుడుకు దారితీయొచ్చు. అక్కడ పనిచేసే సిబ్బంది ప్రతి క్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారు. వారి చిన్న తప్పు మొత్తం టీం మొత్తానికి వినాశకరంగా మారుతుంది. ఒకసారి చమురు దొరికిన తర్వాత అసలైన పోరాటం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందంటే, మొదట్లో భూమి లోపల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల బావి తవ్వగానే ఆ ముడి చమురు దానంతటా అదే పైకి ఎగజిమ్ముతూ వస్తుంది. ఎప్పుడైతే లోపల ఉండే ఆ సహజ సిద్ధమైన ఒత్తిడి తగ్గిపోతుందో అప్పుడు చమురును బయటకు లాగడానికి ఒక భారీ పంపింగ్ మెషిన్ను ఉపయోగిస్తారు. మనం బయట నుంచి చూస్తే అది కేవలం ఒక ఇనుప మెషిన్ తల ఊపుతూ ఊగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దీనినే సాధారణంగా నోడింగ్ డాంకీ అని పిలుస్తారు. కానీ ఇది నిరంతరం భూమి లోపల నుండి నల్ల బంగారాన్ని పైకి లాగుతూనే ఉంటుంది. మనం బయట చూసే ఆ పంపింగ్ మెషిన్ల అసలు శక్తి భూమి అడుగున 100 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అవి మెల్లిమెల్లిగా ముడి చమురును భూమి గర్భం నుండి పైకి లాగుతాయి. చమురు బయటకు రాగానే దాన్ని పైప్ లైన్లు మరియు భారీ ట్యాంకర్ల ద్వారా రీఫైనరీకి పంపిస్తారు. ముడి చమురును మనకు పనికొచ్చే పెట్రోల్, డీజిల్గా మార్చే అసలైన ప్రక్రియ ఇక్కడే మొదలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రీఫైనరీ ఏదో దుబాయ్ లేదా సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద రీఫైనరీ మన భారతదేశంలోనే ఉంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రీఫైనరీ ప్రపంచంలోనే నంబర్ 1. ఇక్కడ ప్రతిరోజు 12 లక్షల 1.2 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువ ముడి చమురును శుద్ధి చేస్తారు. ఇది సుమారు 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడ ఉన్న భారీ బిల్డింగ్లు, వేల కిలోమీటర్ల పైప్ లైన్లు మరియు భారీ ట్యాంకర్లను చూస్తుంటే అది ఒక ఫ్యాక్టరీలా కాకుండా ఒక చిన్న నగరంలా కనిపిస్తుంది. అక్కడ తయారైన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు తార్ వంటివి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భూమిలో నుంచి తీసినప్పుడు ముడి చమురు చాలా చిక్కగా, నల్లగా మరియు ఘాటైన వాసనతో ఉంటుంది. ఈ స్థితిలో దాన్ని మనం నేరుగా వాడలేం. అందుకే రీఫైనరీలో ఈ చమురును వివిధ భాగాలుగా విడదీస్తారు. అలా విడదీయడం ద్వారానే మనకు పెట్రోల్, డీజిల్ మరియు కిరోసిన్ వంటి ఇంధనాలు లభిస్తాయి. ఇవి నేటి మన జీవితానికి ఎంతో అవసరం. ఈ ఇంధనాలు చాలా విలువైనవి కాబట్టి ముడి చమురును నల్ల బంగారం అని పిలుస్తారు. ముడి చమురులో వివిధ రకాల పరిమాణాలు మరియు బరువులు కలిగిన హైడ్రోకార్బన్లు ఉంటాయి. వీటిని విడదీయడం చాలా ముఖ్యం. ఈ విభిన్న రకాల పదార్థాలను వాటి బరువు మరియు మరిగే ఉష్ణోగ్రత ఆధారంగా వేరు చేసే పద్ధతినే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. చివరిగా ఈ ముడి చమురును ఒక పెద్ద స్తంభం లాంటి ట్యాంకుల్లోకి పంపిస్తారు. దీనినే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలమ్ అంటారు. ఈ ఆయిల్ను సుమారు 350 నుండి 400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. అలా వేడి చేసినప్పుడు అందులోని పదార్థాలు ఆవిరిగా మారి పైకి లేస్తాయి. ఈ ఆవిరి టవర్ లోపల పైకి వెళ్లే కొద్దీ
వేర్వేరు ఎత్తుల వద్ద చల్లబడుతుంది. ఏ పదార్థం ఏ ఉష్ణోగ్రత వద్ద చల్లబడుతుందో అక్కడ అది తిరిగి ద్రవంగా మారి ప్రత్యేకమైన ట్రేలలో జమవుతుంది. అప్పటి వరకు పనికిరాదు అనుకున్న ఆ నల్లటి జిగట ద్రవం ఈ ప్రక్రియ ద్వారా మన జీవితాలకు అత్యంత ముఖ్యమైన ఇంధనంగా మారిపోతుంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కండెన్సేషన్ గురించి తెలియాలి. ఒక గ్లాసులో ఉప్పు కలిపిన నీటిని తీసుకోండి. నార్మల్గా చూస్తే ఆ ఉప్పును నీటిని వేరు చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆ నీటిని వేడి చేయడం మొదలుపెట్టగానే మార్పు కనిపిస్తుంది. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగి ఆవిరిగా మారుతుంది. ఉప్పు మాత్రం అడుగునే ఉండిపోతుంది. అదేవిధంగా ముడి చమురులో పెట్రోల్, డీజిల్ వంటివి కూడా వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఆవిరిగా మారి విడిపోతాయి. నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీలైతే ఉప్పు మరిగే ఉష్ణోగ్రత అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటిని వేడి చేసినప్పుడు మొదట నీరు మాత్రమే ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. ఉప్పు అడుగునే ఉండిపోతుంది. ఆ ఆవిరి ఏదైనా చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది తిరిగి నీటి చుక్కలుగా మారి వేరే పాత్రలోకి చేరుకుంటుంది. ఫలితంగా ఒకవైపు ఉప్పు, మరోవైపు స్వచ్ఛమైన నీరు విడిపోతాయి. ఆ ఆవిరిని చల్లబరిచి తిరిగి ద్రవంగా మార్చే ఈ పద్ధతినే సంఘననం, కండెన్సేషన్ అంటారు. ఈ పద్ధతిని ఉపయోగించే సౌదీలో సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా ఎలా మారుస్తున్నారో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే ఈ వీడియో చివరిలో డిస్ప్లే అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఇక టాపిక్లోకి వస్తే సరిగ్గా ఇదే పద్ధతిలో ముడి చమురును కూడా వేరు చేస్తారు. ఆ భారీ టవర్లో వేడి చేసినప్పుడు క్రూడ్ ఆయిల్లోని బరువైన పదార్థాలు త్వరగా చల్లబడి కింది పొరల్లోనే ఆగిపోతాయి. అయితే తేలికపాటి పదార్థాలు ఆవిరి రూపంలో టవర్లో పైకి ప్రయాణిస్తాయి. ఈ టవర్లో పైన ఉన్న భాగం నుండి కిందకు చూస్తే ఇలా ఉంటుంది. గ్యాస్ రూపంలో ఉండే ఎల్పిజి అన్నిటికంటే పైన సేకరించబడుతుంది. మనం వంటకు వాడే గ్యాస్ ఇదే. గ్యాస్ లేయర్ కింద పెట్రోల్ దొరుకుతుంది. దీన్నే మనం కార్లు, బైకుల కోసం వాడుతుంటాం. పెట్రోల్ కింద నాఫ్తా ఉంటుంది. ఇది ప్లాస్టిక్, కెమికల్స్ మరియు మందుల తయారీకి ముఖ్యమైన ముడి పదార్థం. దీని కింద కిరోసిన్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఏటీఎఫ్ ఉంటాయి. వీటిని విమానాలు, జెట్ ఇంజన్లలో ఇంధనంగా వాడతారు. ఇంకాస్త కిందకు వెళ్తే డీజిల్ దొరుకుతుంది. ఇది ట్రక్కులు, బస్సులు మరియు రైళ్లు వంటి భారీ వాహనాలను నడపడానికి ఉపయోగపడుతుంది. దీని కింద ఇంజిన్ భాగాలు సాఫీగా తిరగడానికి వాడే గ్రీస్ లేదా లూబ్రికేటింగ్ ఆయిల్ ఉంటుంది. ఇంకా కింద దొరికే నూనెను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మరియు ఓడల్లో ఇంధనంగా మండిస్తారు. అన్నిటికంటే కింద అంటే టవర్ అడుగు భాగంలో తారు మిగులుతుంది. దీన్నే రోడ్లు వేయడానికి వాడుతుంటారు. ఈ రీఫైనింగ్ ప్రక్రియ ఇక్కడితో అయిపోలేదు. చమురును శుద్ధి చేసేటప్పుడు మనకు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా వస్తాయి. సల్ఫర్ అండ్ హైడ్రోజన్ కూడా బై ప్రోడక్ట్స్గా వస్తాయి. మనం చర్మం కోసం వాడే వ్యాజిలిన్ వంటి పెట్రోలియం జెల్లీ కూడా ఈ ముడి చమురు నుంచి వచ్చిందే. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్ల ముడి చమురును రీఫైన్ చేసినప్పుడు అందులో నుంచి పైన చెప్పుకున్న పదార్థాలన్నీ వేరువేరు పరిమాణాల్లో బయటకు వస్తాయి. అంటే మనం వాడే ప్రతి ప్లాస్టిక్ వస్తువు నుంచి రోడ్ల మీద నడిచే వాహనాలు, గాల్లో ఎగిరే విమానాల వరకు అంతా ఈ నల్ల బంగారం మహిమే. ఒక బ్యారెల్ 159 లీటర్ల ముడి చమురును శుద్ధి చేస్తే సుమారుగా 72 లీటర్ల పెట్రోల్, 34 లీటర్ల డీజిల్, 14 లీటర్ల కిరోసిన్ వస్తాయి. మిగిలిన భాగం లూబ్రికెంట్లు, తార్, ప్లాస్టిక్ మరియు ఇతర రసాయనాలుగా మారుతుంది. రీఫైనరీస్లో తయారైన పెట్రోల్ మొదట భూగర్భ పైప్లైన్ల ద్వారా మెయిన్ టెర్మినల్కు చేరుకుంటుంది. అక్కడి నుండి భారీ ట్యాంకర్ల ద్వారా మీ ఇంటికి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులకు చేరుస్తారు. మన బైక్లో పెట్రోల్ కొట్టించుకున్నంత ఈజీ కాదు ట్యాంకర్లను నింపడం. అక్కడ ఒక చిన్న నిప్పురవ్వ పడినా సరే క్షణాల్లో పెట్రోల్ బంక్ లేదా ట్యాంకర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ట్యాంకర్స్లో పెట్రోల్ నింపేటప్పుడు వచ్చే ఆవిరి గాలిలో కలిసిపోకుండా ప్రత్యేకమైన సెన్సార్లు, పైప్ల సహాయంతో వాటిని మళ్ళీ వెనక్కి సేకరిస్తారు. దీనివల్ల గాల్లో మంటలు చెలరేగే లేదా పేలుడు సంభవించే ప్రమాదం తప్పుతుంది. ఇలాంటి కఠినమైన భద్రతా జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే ప్రతిరోజు లక్షల లీటర్ల పెట్రోల్ మన దేశంలోని వేల సంఖ్యలో ఉన్న పెట్రోల్ బంకులకు సురక్షితంగా చేరుకుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారంటే ఖచ్చితంగా ఇది మీకు నచ్చే ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా సౌదీలో ఉప్పు నీటిని ఎలా మంచినీటిగా మారుస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. పక్కనే కనిపిస్తున్న వీడియోపై క్లిక్ చేసి దాన్ని కూడా చూడండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మరియు మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.